అప్పుడప్పుడు ఒరే నువ్వెందుకు తప్పు చేసావంటే ఆడు చేయలేదా ఈడు చేయలేదా నీ చెత్త వచ్చిందా? మన వాళ్ళ మాటలు చూడండి. ఒరే పిచ్చివాడ, కళ్ళ ముందు జరుగుతుంటేనే తన జీవితాన్ని భక్తిని కాపాడుకున్న సమూయేలు చరిత్ర నీకు తెలియదు బైబిల్లో? తాను కూడా వారితో పాటు కలిసిపోవచ్చు కదా, తను కూడా చేసేయచ్చు కదా. లేదు, సమూయేలు అలా అనుకోలేదు. నా తల్లి 4వ ఏటనే నన్ను తీసుకుని వచ్చి మందిరములో విడిచిపెట్టిందే, 4వ ఏటనే నా తల్లి మొక్కుకుందే పుట్టక ముందే. దేవుడు కూడా నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడే, ఎన్నో ఆలోచనలు పెట్టుకున్నాడే. నా పుట్టుకలో పరమార్థం నన్ను నా తల్లి ఇక్కడ విడిచిపెట్టడంలో ఉన్నటువంటి ఆ ఆలోచన, ఆ సంకల్పం ఇది కాదు అని కళ్ళ ముందు జరుగుతున్న దారుణాన్ని చూస్తూ కూడా తన మనసును ఏమాత్రం కూడా చలింప చేసుకునేవాడుగా, పాడు చేసుకునే వాడుగా, తన మనస్సును నిగ్రహించుకొని దేవుని కొరకు నిలవబడిన గొప్ప వ్యక్తిగా సమూయేలు చరిత్రను ఈరోజు మనం చదువుకుంటున్నామంటే కారణం ఆ రోజు నిలదొక్కున్నాడు, నిలబెట్టుకున్నాడు కనుకనే, తన మనసును నిగ్రహించుకోగలిగాడు కనుకనే. నీకేమైంది? ఈరోజు మనకేమైంది? కళ్ళ ముందు జరుగుతుంటాయండి. మోసం చేసేవాళ్ళు కళ్ళ ముందు ఉంటారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు నీ కళ్ళ ముందే ఉంటారు, నిన్ను సంఘాన్ని దూరం చేసేవాళ్ళు నీ కళ్ళ ముందే ఉంటారు. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా, ఎవరు ఎన్ని నీ కళ్ళ ముందు అన్యాయాలు, అక్రమాలు, దురాగతాలు చేస్తున్నా, అవన్నీ నీ కళ్ళ ముందు చూస్తున్నా, జరుగుతున్నా, అవన్నీ నీ కళ్ళకు కనబడుతున్నా, నిన్ను నీవు కాపాడుకోవటంలోనే ఉంది. అందుకే నోవా గురించి ఒకరోజు జ్ఞాపకం చేశాను కదండి. నోవా కాలంలో ఆయనే అందరూ పాడైపోయారు, కానీ తను మాత్రం కాపాడుకున్నాడు. లోతు అందరూ పాడైపోయారు సొదొమలో, ఆయనను కాపాడుకోలేదు, తను కాపాడుకోలేదా? అలానే సమూయేలు తనున్న మందిరములోనే తన యాజకుడు కుమారుడు పాడైపోతుంటే కళ్ళతో చూస్తూ కూడా తను మాత్రం పాడైపోలేదు. సమూయేలులో ఉన్న భక్తి మీకు తెలియటం కోసం చెప్తున్నాను.